ఈడీ విచారణకు హాజరయ్యారు ఎంపీ మిథున్ రెడ్డి. ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. కేసిరెడ్డి, విజయసాయిరెడ్డి స్టేట్మెంట్స్ ఆధారంగా ఈ విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ ఈడీ ఆఫీసులో అధికారులు ప్రశ్నిస్తున్నారు ఆయన్ని. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. వరుస విచారణలతో హీట్ పుట్టిస్తోంది. నిన్న విజయసాయిరెడ్డిని ప్రశ్నించిన ఈడీ ఇప్పుడు మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తోంది. లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ జరిగిందన్న అభియోగాలపై దర్యాప్తు జరుపుతోంది ఈడీ. మద్యం డబ్బును షెల్ కంపెనీస్ ద్వారా విదేశాలకు తరలించారనేది ప్రధాన ఆరోపణగా తెలుస్తోంది. ఈ లిక్కర్ స్కామ్ కేసులోనే ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు మిథున్ రెడ్డి. షెల్ కంపెనీస్ కి నిధుల మళ్లింపు వెనుక మిథున్ రెడ్డి పాత్ర ఉందనేది అభియోగం. A1 కేసిరెడ్డి, A5 గా విజయసాయిరెడ్డి స్టేట్మెంట్స్ ఆధారంగా మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది ఈడీ అధికారులు. లిక్కర్ స్కామ్ లో ముడుపులు షెల్ కంపెనీస్ నుంచి మిథున్ రెడ్డికి చెందిన PLR సంస్థలోకి 5 కోట్ల నిధులు మళ్లించారని ఆరోపణలున్నాయి. PLR సంస్థలకు చెందినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ లో ఈడీ విచారణకి హాజరయ్యారు మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. PLR ప్రాజెక్ట్స్ MD చెవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి. ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు శర్వాణి ఇండస్ట్రీస్ కు చెందినటువంటి చంద్రశేఖర్ రెడ్డి, మహేశ్వర్ సింగ్ కూడా. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రంజిత్ ఈడీ ఆఫీస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, కేసిరెడ్డి, విజయసాయిరెడ్డి స్టేట్మెంట్స్ ఆధారంగానే ఇవాళ విచారణ ఉంటుందా? అండ్ విచారణ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈడీ విచారణకు హాజరైనటువంటి మిథున్ రెడ్డిని ఏ విధమైన ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? అంటే ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ విచారణ నివేదికను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. సో వాటి ఆధారంగా కూడా ప్రస్తుతం కొంతమందిని పిలిచారు. నిన్న విజయసాయిరెడ్డిని పిలిచారు. గతంలో శర్వాణి ఇండస్ట్రీస్తో పాటు మిగతా ఈ కేసులో ఉన్నటువంటి నిందితులను ఈడీ అధికారులు విచారించారు. సో ఇప్పుడు ఈ కేసులో A4గా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ను ఈడీ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. సరిగ్గా 11 గంటల ప్రాంతంలో ఇక్కడ చేరుకున్న తర్వాత ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ను ఈడీ అధికారులు అనే వద్ద నుంచి వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 2019 నుండి 24 వరకు ఏపీ లిక్కర్ పాలసీ తయారీ సందర్భంగా జరిగిన అవకతవకలపై కూడా ఆయన వద్ద నుంచి వివరాలు రాబడుతున్నారు. దీంతోపాటు ఏదైతే ఈ షెల్ కంపెనీలకు సంబంధించి అంతా కూడా షెల్ కంపెనీల ద్వారా కూడా నిధులన్నీ విదేశాలకు మళ్ళాయని చెప్తున్నారు. సో అది కూడా ఆయనకు సంబంధించిన PLR కంపెనీలో 5 కోట్ల రూపాయలు ఆయనకు సంబంధించిన కంపెనీలో పడ్డట్టు గుర్తించారు. సో ఇవన్నిటికీ లావాదేవీలపై కూడా ఆయన వద్ద నుంచి వివరాలు రాబడుతున్నారు. దీంతోపాటు శర్వాణి ఇండస్ట్రీకి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్తో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఇద్దరిని కూడా ఈడీ అధికారులు విచారణకు రమ్మన్నారు. సో వారిని కూడా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. దీంతోపాటు నిన్న విజయసాయిరెడ్డిని విచారించేటువంటి క్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి ఆదేశాల మేరకే 100 కోట్ల రూపాయలన్నింటినీ కూడా అరబిందో నుంచి సమకరించి నిధులన్నీ కూడా మళ్లించామని చెప్తున్నారు. కాబట్టి సో వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఆయన వద్ద నుంచి రాబడుతున్నారు. సో ఇప్పటికే సిట్ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, తర్వాత ఇప్పటివరకు ఈడీ అధికారులు కొంతమంది వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. సో ఇప్పుడు వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని మిథున్ రెడ్డి వద్ద నుంచి వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు PLR కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను కూడా విచారణ సందర్భంగా ఆయన వెంట తీసుకొని వెళ్లారు. మిథున్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్ కూడా మిథున్ రెడ్డి వెంట వెళ్లారు. సో ఇప్పుడు నిన్న దాదాపు 8 గంటల పాటు విజయసాయిరెడ్డిని విచారించినటువంటి ఈడీ అధికారులు ఇప్పటికే అనేక మందికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాబట్టి ఈ రోజు కూడా మిథున్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంట్ని దీనికి సంబంధించి సుదీర్ఘంగా విచారించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు నిన్న 8 గంటల పాటు విచారణ సందర్భంగా అనేక డాక్యుమెంట్లను కూడా విజయసాయిరెడ్డి ఈడీ అధికారులు ఎదుట ఉంచారు. సో ఇప్పుడు కూడా అదే క్రమంలో ఆయనకు సంబంధించిన కంపెనీలు కావచ్చు, PLR కంపెనీ కావచ్చు, 2019 నుంచి 24 వరకు ఈ లిక్కర్ పాలసీ తయారీ సందర్భంగా జరిగినటువంటి వ్యవహారాలు అన్నిటిపైన కూడా కొన్ని కీలక ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా ఆయన ఈడీ అధికారుల ముందుంచున్నారు. PLR కంపెనీతో పాటు శర్వాణి ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైనే ప్రధానంగా ఈడీ అధికారులు ఈరోజు విచారణ చేపట్టున్నారు. రైట్, థ్యాంక్ యూ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.